5 యాప్లు పెట్టారు, ప్రతిదానికి యాప్లు పెట్టారు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డారు. ఉపాధ్యాయులు నాకు చెప్పారు అధ్యక్ష టాయిలెట్ క్లీనింగ్ దగ్గర మటుకు యాప్ తీయేశాం అంటే ఎలాంటి డౌట్ లేదు. మిగతా యాప్లు భారం తగ్గించాలి, దాంట్లో ఎలాంటి సెకండ్ థాట్ లేదు. సింగిల్ ప్లాట్ఫామ్ తీసుకొస్తున్నాం. సో ఉపాధ్యాయులు చేయాల్సింది ఏంటి, పిల్లలు మనం హెడ్ మాస్టర్ గారు చేయాల్సింది ఏంటి, డిఓ గారు ఏం చేయాలి, ఎంఈఓ గారు ఏం చేయాలి, చాలా స్పష్టంగా చాలా తేలిగ్గా ఈజీగా ఏర్పాటు చేయకపోతున్నాం. అధ్యక్ష ఇంకా ఏమనంటే నాడు నేడు అన్నారు. అధ్యక్ష నాడు నేడు కింద మొదటి విడత పూర్తి చేసిన ఇంకా 880 కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే నాడు నేడులో కొన్ని స్కూల్స్ ఏదైతే బెంచ్లు అన్ని ఇచ్చారో ఆ స్కూల్స్ ని 117 జియో ద్వారా మూసేశారు అధ్యక్ష. అంటే ఎంత అన్యాయమో ఒక్కసారి మనందరూ ఆలోచించాం. అంతేకాకుండా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ కింద 900 కోట్లు 2019 నుంచి 24 వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోర్సు కేటాయిస్తే కనీసం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక ఆ డబ్బులు పోయింది అధ్యక్ష. ఇంకా స్టూడెంట్ కిట్స్కి వస్తుంది అధ్యక్ష. విచిత్రం ఏంటంటే ఆక్స్ఫర్డ్లో తెలుగు డిక్షనరీ తీసుకొస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఫోటోలు పెట్టారు అధ్యక్ష. మేనిఫెస్టో ఫోటో పెట్టారు, బెల్ట్ కూడా వదలలేదు అధ్యక్ష. అందుకే పారిపోయారు అనుకుంటా గౌరవ సభ్యులు, బెల్ట్ వదిలిపెట్టలేదు ఆయన పేరు. ఓకే రెండేనా అనుకున్నా, లేదు అధ్యక్ష చిక్కి కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష. చిక్కి పైన కూడా ఆయన ఫోటో, చిక్కి. అధ్యక్ష పిల్లలు చదువుకుంటున్న పుస్తకాలు అధ్యక్ష, ఇది నోట్బుక్ అధ్యక్ష. నోట్బుక్ లో ఆయన ఫోటో, నోట్బుక్ పైన కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటోలు వేయించుకున్నారు. ఇంతేనా అనుకున్నా. ఇంకా విచిత్రం, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ అధ్యక్ష బాటనీ. నేను టెక్స్ట్ బుక్స్ తెప్పించుకున్నాను అధ్యక్ష. దాంట్లో ఇంత ఏంటంటే ఒక పేజ్ అంతా ముఖ్యమంత్రి గారి సందేశం, ఆయన ఫోటోస్ సహా. ఆయనకి ఏదో పెద్ద బాటనీ వచ్చినట్టు ఆయన రాశారు. దాని తర్వాత లక్ష్మీ పార్వతి గారికి సందేశం అధ్యక్ష ఒక పేజ్. ఓకే, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి సందేశం అధ్యక్ష ఇంకో పేజు. ఓకే, దాని తర్వాత ఈ పుస్తకాలు ఎవరు రాశారు అనే దానిపైన సుమారుగా ఒక 6-7 పేజీలు అవుతాయి. అంటే మొత్తం చూస్తే అధ్యక్ష నేను లెక్క పెట్టా అధ్యక్ష 9 పేజెస్ కాదు అధ్యక్ష, 9 స్లీవ్స్, 9 పేపర్లు, అంటే 18 పేజీలు. కేవలం ఇంటర్లో ఈ 18 పేజీలు మేము ఇప్పుడు తీయేసాం అధ్యక్ష. తీయాల్సి ఒక్క నిర్ణయం వల్ల 30 లక్షల రూపాయలు మేము సేవ్ చేసాం అధ్యక్ష ప్రభుత్వం, ఒక్క నిర్ణయం వల్ల అధ్యక్ష. అదైన తర్వాత అధ్యక్ష ఇంకా గుడ్లు కూడా వదిలిపెట్టలేదండి, అందుకే పారిపోయారు, సమాధానం చెప్పలేరు కదా. వైఎస్ఆర్ ఎస్పీ అని ముద్రేశారు. గుడ్ల పైన కూడా గుడ్లు కూడా వదిలిపెట్టలే, గుడ్ల పైన కూడా ముద్రేశారు అధ్యక్ష. ఈరోజు నేను ఇక్కడ నుంచి నిజంగానే మా డిపార్ట్మెంట్ ని కూడా నేను అభినందిస్తున్నా. చాలా అద్భుతంగా పారదర్శకంగా ఈసారి టెండరింగ్ మేము చేశాం అధ్యక్ష. ఒక్క స్కూల్ కిట్ లోనే రాబోయే 5 సంవత్సరాలు 300 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చేస్తుంది అధ్యక్ష. అంటే 9.4% మేము ధరలు తగ్గించాం. ఎక్కడ కానీ మేము రాజకీయ నాయకులు ఫోటోలు పెట్టట్లేదు, గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం లేదు, ఆయన ఫోటో కూడా లేదు అధ్యక్ష. మా మెటీరియల్ పైన అది కూడా చూపిస్తాను. అంతేకాకుండా అధ్యక్ష నేను చెప్తున్నా, ఇచ్చే యూనిఫామ్ కూడా ఇన్ఫాక్ట్ ఇంకెక్కువ ధర తగ్గేది, కానీ ఇచ్చే యూనిఫామ్ మంచి క్వాలిటీ ఇవ్వాలని ఆలోచనతో కేవలం సింగిల్ సైడెడ్ ప్రింటెడ్ కాదు, ఓన్ ఫ్యాబ్రిక్ ఇవ్వాలి, బ్రీదబిలిటీ ఉండాలని ఆలోచనతో అది చేశాం అధ్యక్ష. మర్చిపోయి గత ప్రభుత్వం బ్యాగులు కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష, ఆయన పేరు రాసుకున్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బ్యాగులు పెండింగ్ ఉన్నా మేము ఇవ్వాలనుకుంటున్నాం, కొన్ని పేరు ఉన్నాయంటే నేను ఇచ్చేమన్నాను. ఎందుకంటే ప్రభుత్వ డబ్బులు మళ్ళీ తీసినా ఖర్చు ఎందుకు రవి, ఇచ్చేసేయండి అని చెప్పారు అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ఈరోజు స్కూల్ కిట్ ఇస్తున్నా అధ్యక్ష. ఎక్కడ కానీ ప్రభుత్వ రంగంలో, మా పార్టీ రంగంలో, ఏ పార్టీ రంగంలో, కూటమిలో 3 పార్టీలు, ఏ పార్టీ రంగంలో అధ్యక్ష చాలా నీట్ గా కిట్ ఇస్తున్నాం. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఎక్కడ కానీ ప్రభుత్వ ఫోటోలు, ప్రభుత్వ రంగు లేదు. చిక్కీలో కూడా అధ్యక్ష కేవలం ప్రభుత్వ లోగో పెట్టాం, ఎందుకంటే ఇది మళ్ళీ రీసైకిల్ అవ్వకూడదు మెటీరియల్ అనే ఆలోచనతో ప్రభుత్వ లోగో పెట్టాం. అంతేకాకుండా అధ్యక్ష బెల్ట్ పైన కూడా
మన ఏదైతే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో బెల్ట్ అందజేస్తున్నాం. అధ్యక్ష ఈరోజు యూనిఫామ్ కూడా అధ్యక్ష గౌరవ సభ్యులందరూ గర్వపడతారు. మంచి ఓవెన్ ఫ్యాబ్రిక్ రీదబిలిటీ ఉన్న యూనిఫామ్, ఆడపిల్లకి మగపిల్ల కూడా ఒకే యూనిఫామిటీతో ఇవ్వాలని, మళ్ళీ పొలిటికల్ రంగులు కూడా ఎక్కడ లేవు అధ్యక్ష. గౌరవ సభ్యులు దయచేసి గమనించాం. దీంతో పాటు అధ్యక్ష నేను ఈరోజు గౌరవ సభ్యులు కూడా పిల్లల్ని బుక్స్ వెయిట్ తగ్గించాలని గౌరవ సభ్యులు చెప్పారు. ఈరోజు మీరు నన్ను అభినందిస్తారనుకుంటున్నా. ఎందుకంటే అధ్యక్ష నేను మంత్రి అయిన వెంటనే నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పింది ఒక కమిటీ వేయండి, ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క రాష్ట్రానికి పంపించి వాళ్ళు ఏం చేస్తున్నారు నేర్చుకుందాం అని చెప్పారు. రెడీ టు నేర్చుకుందాం అని చెప్తే అధ్యక్ష ఈ కమిటీ మహారాష్ట్రకు వెళ్ళిన కమిటీ చాలా అద్భుతమైన అక్కడ లోకల్ గా చేస్తున్న పాయింట్ తీసుకొచ్చారు. అధ్యక్ష మనం మీ అందరు తెలుసు సెమిస్టర్ సిస్టమ్ లో మనం ఉంటాము. ఫస్ట్ సెమ్ కి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కి 2 పుస్తకాలు అధ్యక్ష, ఇంకేం 2 పుస్తకాలు ఫస్ట్ సెమ్, మళ్ళీ సెకండ్ సెమ్ కి 2 పుస్తకాలు. అంటే గతంలో 8 పుస్తకాలు ఇచ్చారు, అది 4 చేసాం అధ్యక్ష, అన్ని బౌండ్ చేసి నీటికి ఇచ్చారు. సో టెక్స్ట్ బుక్ ఒకటి, వర్క్ బుక్ ఒకటి, 2. క్లాస్ 2కి వచ్చేగల కూడా 8ని 4 చేసాం. క్లాస్ 3 వచ్చేగల 12ని 8 చేసాం. అట్లా 4, 5 కూడా 12ని 8 చేసాం. తగ్గించాం, వెయిట్ బాగా తగ్గించాం పిల్లలు. అధ్యక్ష ఎక్కడ కానీ ప్రభుత్వ లోగో ఉంటుంది కానీ ఎక్కడ కానీ ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ ఇతర మంత్రుల ఫోటో కానీ ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా ఎక్కడ మేము పెట్టలేదని గౌరవ సభ్యులు తెలుపుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష యూనిఫామ్ కూడా గౌరవ సభ్యులు చూడాలి, చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా చేస్తున్నాం. ఇదే మోడల్లో అందించే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా అధ్యక్ష చిక్కీలో అధ్యక్ష 5 సంవత్సరాలు 240 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చేస్తుంది. కోడిగుడ్లు ట్రాన్స్పోర్టేషన్ లో 144 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చేస్తుంది. చాలా ట్రాన్స్పరెంట్ గా ఓపెన్ టెండర్ ప్రాసెస్ కింద చేశాం.